సంతోష్ సుచిత్రలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతుంది. మల్లారెడ్డి అల్లుడు మాల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూ వివాదం నెలకొంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా వేసిన ఫెన్సింగ్ ను అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు అనుచరులతో కలిసి తొలగించారు. అయితే వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని పోలీసులు సర్ది చెప్పినా వారు వినలేదు. దీంతో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి, మొత్తం ఉదయం నుంచి కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి అంశం చాలా వివాదాస్పదంగా మారి చివరి ఆ మల్లారెడ్డి అరెస్టుకు దారి తీసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపు 2.5 ఎకరాల భూమి మల్లారెడ్డికి సంబంధించిన భూమి అని చెప్పేసి చాలా కాలంగా వివాదం నడుస్తా ఉంది. దీనిపైన కొంతమంది 15 మంది వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, ఇది భూమి మాది, తాము ప్లాట్ల కోసం గృహ నిర్మాణ అవసరాల కోసం మనిషికి 400 గజాల చొప్పున కొనుగోలు చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి తమ ప్లాట్ డివైడ్ చేసుకుంటూ అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేసి సర్వే నెంబర్ 82 సుచిత్ర పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ లో ప్లాటింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతో కలిసి ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఎవరి అనుమతితో ఈ అంతా నిర్వహించారు అని చెప్పేసి వాటిని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎంట్రీ అయినటువంటి పోలీసులు, ఆ పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ అంతా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ ఇరు వర్గాలను సంధానించే ప్రయత్నం చేసినా కోర్టు ఆర్డర్లు చూపెట్టిన తర్వాతనే పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా మల్లారెడ్డి కానీ మల్లారెడ్డి అనుచరులు, ఆయన అల్లుడు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసుల సమక్షంలోనే ఈ యొక్క ఫెన్సింగ్ ని వీటన్నిటి కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసు దాదాపు 8 ఏళ్ల నుంచి కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎలా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మల్లారెడ్డి ప్రశ్నించినప్పటికీ కూడా అది మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో చేసేది లేక ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మల్లారెడ్డిని వీళ్ళందరికీ కలిపి అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం 1 ఎకరం 11 గుంటల భూమి ఏదైతే ఉందో 400 గజాల చొప్పున వాళ్ళు కొన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కోర్టు ద్వారా ఆర్డర్ కాపీలు ఏవైతున్నాయో అవన్నీ చూపిస్తే తప్ప పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకుండా వదిలేస్తామని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అటువైపు ఎవరైతే సామాన్యులు ఉన్నారో, సామాన్యులకు సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా తమ కోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ ల్యాండ్ ని మేము తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రెండింటిలో ఏది నిజము, కోర్టు ఆర్డర్ ఏది ఒరిజినల్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఈ సమస్య పరిష్కారానికి అవుతుంది. కానీ అప్పటి వరకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం పైన ఏ వర్గం కూడా వివాదాస్పదం చేయకూడదని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం నువ్వు